అందరికీ మనం సదాశివపేట్ మండల్ ఎల్లారం గ్రామంకి అయితే రావడం జరిగింది. ఎల్లారం గ్రామంలో మన రైతు దగ్గరికి అయితే వచ్చినాము. కావేరీ కంపెనీ సీడ్స్ వారిది. ఇది వచ్చేసి మనకు హైబ్రిడ్ BG2 పత్తి విత్తనాలు KCH 36 అనమాట. 36 రకము. ఒకసారి అన్నకైతే అడిగి తెలుసుకుందాం. ఏం పేరే? నాగశెట్టి అన్న, మరి ఎట్లున్నది ఈసారి అయితే కావేరీ వాళ్ళది మంచిగా ఉన్నదా? కావేరీలో అయితే మంచిగా ఉన్నది, దిగుబడి కాతగిన మంచిగా ఉన్నది. ఎన్నిసార్లు మందు కొట్టినావు ఇప్పటికి? ఇప్పటికి 5 సార్లు మందు కొట్టినా. వీధి మందు 2 సార్లు మసాలా జల్లుడు అయింది. ఇక అరక ఒక 5 సార్లు జరిగింది. 5 సార్లు అరక కొట్టినావా? 5 సార్లు. అయితే ఇప్పుడు చెట్టుకి అయితే పర్లేదు, ఇప్పటికైతే 30-40 నుంచి 50 దాకా అయితే ఉన్నాయి. 45-50 ఉన్నాయి. కాయ సైజు గిట్ట మంచిగానే ఉన్నది. పాయలు గిట్ట ఇలా మంచి 5 పాయలు వచ్చేటట్లున్నది. 9 ఇత్తులు ఉన్నాయి. 9 ఇత్తులు ఉన్నాయి. 5 పాయలు 5. మనకు చూడొచ్చు ఫ్రెండ్స్, ఇప్పుడు కావేరీ కంపెనీ వాళ్ళది అయితే KCH 36 అయితే మంచిగానే ఉన్నది. ఈసారి ఇన్ని వర్షాలు పడ్డా ఇంత రైతులకైతే చాలా దగ్గర నష్టం అయితే వచ్చింది. ప్రతి ఒక్క రైతుకు కావేరీ కంపెనీ వాళ్ళది వాళ్ళు అన్ని వానలు పడ్డా అన్నిటికీ తట్టుకొని ఇట్లా అయిందంటే చాలా గ్రేట్. ఇప్పుడు ఎంత వస్తుంది అనుకుంటున్నాయి మరి నాగశెట్టి ఈసారి అయితే? దిగుబడి ఈసారి అయితే ఎకరకు ఇంచుమించు 12 దాకా వస్తుంది. పోయిన సంవత్సరం ఎట్లా వచ్చింది మరి? పోయిన సంవత్సరం వేరే సీడ్ ఉంటే తక్కువ వచ్చింది. వేరే సీడ్ తక్కువ వచ్చిందా? కాకపోతే పోయిన సంవత్సరం ఈ సంవత్సరం చూసుకుంటే వర్షాలు అయితే చాలా ఉన్నాయి. చాలా ఖరాబ్ అయినాయి పంటలు. ఈ KCH 36 జర కొంచెము అందులో మంచిగా అనిపిస్తుంది. అంటే కావేరీ కంపెనీ వాళ్ళది KCH 36 అయితే మంచిగా జర వర్షంకు వానకు అనేది తట్టుకొని మంచిగానే అయింది. చూడొచ్చు ఫ్రెండ్స్, ఇంకెవరైనా సరే రైతులందరూ మనకు కావేరీ కంపెనీ వాళ్ళ దాంట్లో ఈ పత్తిదే కాకుండా జొన్నలు కానీ మక్కలు కానీ వరి కానీ గిట్ట ఉంటుంది. ప్రతి ఒక్కటి విత్తనాలు అయితే ఉంటాయి. కాబట్టి ఈ పత్తిలో గిట్ట మస్తు రకాలు అనేది ఉన్నది. మనకు 108 కానీ ఇవన్నీ 44 కానీ 144 అవన్నీ ఉన్నాయి. కాబట్టి అందులోనే ఇది ఒక రకము. ఇదైతే చాలా బాగుంది. అదేవిధంగా రైతులకు అందరికీ మంచిగా పంటలు వండి మంచిగా బాగుపడాలని, అందరికీ పెట్టుబడి పెట్టినందుకు వాళ్ళకు కౌలు పట్టుకొని పంటలు ఇట్లా సాగు చేస్తున్నందుకు ఈ వర్షం వల్ల కొంచెం సహకరించి అందరికీ మంచి దిగుబడి వస్తే సరిపోతుంది. అది దిగుబడి రావాలనే కోరుకుంటున్నాం. జై జవాన్ జై కిసాన్.